వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సందర్భంగా తమ పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానించి బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు బడా లీడర్లు. ఇక ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో సమావేశమయ్యారు. అయితే కొనతాల రామకృష్ణ వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కావడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులు, పలు కీలక అంశాలపైన పవన్ కొనతాల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రామకృష్ణ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక శుభముహూర్తం చూసుకొని త్వరలోనే జనసేనలో చేరనున్నట్టు కొనతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొనతాల రామకృష్ణ 1989 అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1991లో కూడా రామకృష్ణ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 2004 నుంచి 2009 వరకు దివంగత వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ఆర్సీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. రెండు 2014లో రామకృష్ణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ రావడంతో వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలపైన పోరాడుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున ఆ ప్రాంతం సమస్యలపైన సదస్సులు అలాగే సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్యాప్ అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కొనతాల రామకృష్ణ జనసేన వైపు చూడటంతో ఉత్తరాంధ్రలో జనసేన బలపడే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. దుర్గప్రసాద్, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొనతాల రామకృష్ణ మొట్టమొదట అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఎంపిక వేయడం జరిగింది. 1989 నుంచి 96 వరకు కూడా ఎంపీగా ఆయన అక్కడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 91 నుంచి 96 వరకు కూడా పార్లమెంటు సభ్యులు కన్వీనర్గా కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలోని 2014 వరకు కూడా ఆయన మంత్రిగా కూడా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని క్రియాశీలకంగా అంటే రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. అయితే కొన్ని అభిప్రాయ భేదాలు రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన 2014 తర్వాత రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాలకు కూడా చాలా దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత సొంతంగా ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అని చెప్పేసి చర్చా వేదిక అని చెప్పేసి ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యలపైన ఆయన పోరాడుతూ వస్తూనే ఉన్నారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అనేక సమావేశాలు మళ్ళీ అనేక వేదికలు కూడా ఏర్పాటు చేసి దీనిపై చర్చించడం, ప్రభుత్వానికి నివేదించడం ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ వచ్చారు. అంటే కొంతకాలంగా కూడా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఆయనకి జనసేన పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కలవడం కూడా జరిగింది. ఈ నెలలో జనసేన పార్టీలో చేరడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఆయన అనకాపల్లి పార్లమెంట్ సభ్యత్వం కూడా ఆయన కోరుతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన అంత ఆశించడం జరుగుతుంది. ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీని ప్రకారం ఆయన భవిష్యత్తు రాజకీయం ఏ విధంగా ఉంటుందని మనకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకు ముఖ్యంగా రాబోయే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి తన ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇందులో భాగంగానే భీమిలి నియోజకవర్గం నుంచి ఈ నెల 25న చాలా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో ఇప్పటికే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో అందరినీ బుజ్జగించే ప్రయత్నాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు ఇంకా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరినీ కూడా పిలిచి అత్యవసరంగా సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా దశ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 25వ తేదీ సభలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలకి, కార్యకర్తలందరికీ కూడా
రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై కూడా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎక్కువగా అసంతృప్తులు పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీ వైపు అని, కొంతమంది తెలుగుదేశం పార్టీ అని, మరి కొంతమంది ఇంకా ఏది లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలో అటువంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభతోటే ఈ యొక్క ఎన్నికల శంఖరావాన్ని పూరించబోతున్నారు. ఇప్పటికే అసంతృప్తులందరినీ కూడా బొజ్జగిస్తున్నారు. అయితే కొంతాల రామకృష్ణ ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఆశించడంతో ఇప్పుడు జనసేన పార్టీ వైపు ఆయన వెళ్లడం జరిగింది. ఈ నెలలో ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయన రాజకీయాలు ఏ విధంగా ఉంటాయన్నది మనకి వేచి చూడాల్సి ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అనేక మంది ఇప్పటికే సీటు ఆశించి ఉన్నారు. ఇంకా ఆ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థుల ప్రకటన అంతా జరగలేదు కాబట్టి వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నది మనం వేచి చూడాల్సి ఉంది. మమత, అలాగే దుర్గాప్రసాద్, ఇప్పుడు రామకృష్ణన్ చూసుకుంటే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన జనసేనలో చేరటం వల్ల జనసేనకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఇంకా వైసీపీ నుంచి అక్కడ ఒక కొత్త అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే కొనతాల రామకృష్ణ బాగా సీనియర్ నాయకుడు. ఆయన అనేక శాఖలు కూడా, మంత్రిత్వ శాఖలు కూడా ఇప్పటికే ఆయన అధిరోహించడం జరిగింది. మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అయితే అనకాపల్లిలోని కొన్ని రాజకీయ పరిణామాలు, అక్కడ ఆధిపత్య పోర్ల కారణంగానే, కొన్ని మనస్పర్ధల కారణంగా ఇన్నాళ్ళు కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కనుక ఆయన నిజంగా ఒక అనకాపల్లి నుంచి జనసేన నుంచి పోటీ చేస్తే మాత్రం ఈ దఫా కొంతవరకు ఆయనకు ఉపయోగం ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళంతా కూడా కొంత వర్గం అంతా కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న దాడి వీరభద్రరావు వర్గం కూడా ఇంకా సపోర్ట్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి భరత్ అనే ఒక ఆయనకి ఇచ్చాడు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల పరిణామాల ప్రకారంగా కొంత వర్గం అటు, కొంత వర్గం ఇటు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇంకా సమన్వయకర్తల నియామకం పూర్తయితే ఏ పార్టీకి ఏ విధంగా ఉండదని ఒక అనుకూలతలు మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం జనసేన పార్టీలో మాత్రం అసంతృప్తులు ఎక్కువగా చేరుతున్నారని చెప్పి మనం చెప్పాలి. మమత, రైట్. అలాగే దుర్గాప్రసాద్, మనం చూసుకుంటే జనసేనకు సంబంధించి కొత్త లీడర్లు అందరూ కూడా వేరే పార్టీల నుంచి వచ్చి జనసేనలో చేరుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరాంధ్రకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి అనేసి కూడా మనకు తెలుస్తోంది. అయితే ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయంటారు వీళ్ళందరూ ఇక్కడికి వస్తే? ఇప్పటికే ఉత్తరాంధ్రలోని, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని చాలా మంది అభ్యర్థులు జనసేన వైపు వెళ్ళిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధ్యక్షుడిగా చేసినటువంటి, అంటే నగర అధ్యక్షుడిగా చేసినటువంటి పంచకర్ల రమేష్ బాబు ఇప్పటికే ఆయన అక్కడ జనసేన పార్టీకి విశాఖ నగర అధ్యక్షుడిగా అయినప్పుడు వెళ్లడం జరిగింది. దీంతో ఇప్పుడు కొంత ఆ పార్టీకి, జనసేన పార్టీ కొంత బలం వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల వంశీ కూడా, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో కొంత బలమైన నాయకులని చెప్పాలి. వీళ్ళు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లడం వల్ల నిజంగా ఇప్పుడు అధికార పార్టీ కొంత బలం తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ బలం, ఆ లోటు తీర్చేందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు అంతా కూడా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని రాజకీయ మార్పులు ఉంటాయి, అంటే పార్టీలు మారే అవకాశం ఉంది. నాయకులంతా కూడా అవి జరగకుండా ఉండాలని చెప్పేసి విస్తృత ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. తాజాగా నిన్న విశాఖ నగరంలోనే దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినటువంటి ఎవరైతే బ్రాహ్మణ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉన్నారో సీతంరాజు సుధాకర్, అతను కూడా సమావేశం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకు సపోర్ట్గా అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి కొంతమంది అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎవరైతే పాల్గొన్నారో 4 కార్పొరేటర్లని కూడా వారిపై ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ రోజు యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదే బాటలో మరొక 8 మంది పార్టీ మారే అవకాశం ఉంది, కార్పొరేటర్లు కూడా. సో ఇవన్నీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి విస్తృతంగా నాయకులందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు సమీక్షలు జరుగుతున్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లోని, అంటే మరొక 4-5 రోజుల్లోని ముఖ్యమంత్రి జగన్ కూడా విశాఖ పర్యటన ఉంది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ లోపు మొత్తం ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా ఒక 5-6 వేల మందిని జనాభాని సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి విస్తృతంగా ఒక మీటింగులు జరుగుతున్నాయి. పార్టీ నుంచి ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఉండాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక జనసేన వైపు నుంచి కూడా ముఖ్య నాయకులు ఎవరన్నా వస్తే మాత్రం ఆహ్వానించేందుకు అటు వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా సీట్లు కనుక ప్రకటిస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని మనం వేచి చూడాలి. మమత, అలాగే దుర్గాప్రసాద్, ఇప్పుడు రామకృష్ణకు సంబంధించి అయితే ఆయన జనసేనలో చేరబోతున్నారు. మరి జనసేనలో ఎలాంటి పొజిషన్ ఇచ్చే అవకాశం ఉందంటారు?
గత ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీకి చాలా తక్కువ ఓట్ల మెజార్టీతోనే వాళ్ళు ఓటమి చెందడం జరిగింది. కనుక ఇక్కడ ఓట్ బ్యాంక్ బాగానే ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కనీస సీట్లైనా వస్తాయని చెప్పి ఒక నమ్మకం అయితే మరి ప్రస్తుతం అధికార పార్టీకి ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు వస్తాయని చెప్పి ఒక ఫుల్ మెజార్టీ వస్తుందని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ వైపు చూడడం జరుగుతుంది. కనుక కనీసం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 సీట్లలో కూడా దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సర్వేల ఆధారంగా ఒక 20 సీట్లు ప్రతిపక్ష పార్టీలకు వెళ్తాయని చెప్పి అంతా కూడా భావించడం జరుగుతుంది. దీంతోనే ఇప్పుడు ఆ పార్టీ అధికార పార్టీ కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి అందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ అలాగే రామకృష్ణ మీటింగ్ కి సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఎలాంటి రాజకీయ చర్చలు జరిగాయి అనుకోవచ్చు అంటారు? అవి ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఇంక ఈ నెలలో ఆయన కొంతాల రామకృష్ణ పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో చేరటం దానికి ముందు ఆయనకి అనకాపల్లి సీటు ఎంపీ స్థానం పోటీ చేయాలని ఆశిస్తున్నారు. కాబట్టి ఆ సీటు జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా హామీ వస్తుందా లేదని మనం వేచి చూడాలి. ఆ తర్వాత ఆయన ఈ నెలలో పార్టీలో చేరిన తర్వాత అప్పుడు క్రియాశీలకంగా రాజకీయాలన్నీ పూర్తిగా కూడా మారుతాయి. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోనే అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాల్లో కూడా బీసీ సామాజిక వర్గం చాలా అత్యధికంగా ఉంది. ఇంకా విశాఖ జిల్లాలో కూడా బీసీ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా గవర్నర్లు వీళ్ళంతా కూడా ఆయన వైపుగానే ఆకర్షితులు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేసిన అభ్యర్థులకి ఒక విధమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరగకుండా ఉండాలని చెప్పేసి అధికార పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. ఇక ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జనసేనకి సంబంధించిన పవన్ కళ్యాణ్ అలాగే రామకృష్ణ వైసీపీకి సంబంధించిన ఆయన బయటకు కూడా వచ్చడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు మీటింగ్ ఏ విధంగా చూడొచ్చు? మమత, ఆంధ్రప్రదేశ్ లో వలసలు ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ఎన్నికల వేడి ప్రారంభం కాకముందు నుంచే చూసుకున్నట్లయితే కనుక ప్రతి పార్టీ నుంచి ఇంకో పార్టీకి సీటు ఆశించి గానీ సీటు కోసం ఎదురు చూసి గానీ మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి జరిగింది. కానీ అనూహ్యంగా చూసినట్లయితే కనుక జనసేనకి ఈ ఫ్లో పెరిగిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి భారీ సంఖ్యలో వలసలు జరుగుతున్నటువంటి పరిస్థితి జరిగింది. నిన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసంలో సీనియర్ నేత అయినటువంటి కొనదల పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా 2 గంటల పాటు భేటీ కావడం జరిగింది. ఆ భేటీలో పలు కీలక విషయాలు కూడా చర్చించాము. రానున్న రోజుల్లో మంచి రోజు చూసుకొని నేను జనసేనలో జాయిన్ అవుతున్నట్లు కూడా కొనదల రామకృష్ణ ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక మొన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్, ఈ రోజు కొనదల రామకృష్ణ, అంతకు ముందు పంచకర్ల రమేష్ బాబు, ఇలా ముగ్గురు బలమైనటువంటి నేతలు జాయినింగ్ తో జనసేన పార్టీ ఆ ప్రాంతంలో బలోపేతమైందని కూడా చెప్పవచ్చు. ఒక విధంగా చూసినట్లయితే కనుక అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే ముగ్గురు నేతలు కూడా జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనకాపల్లి ప్రాంతంలో బలమైన నేతగా ఉన్నటువంటి కొనదల రామకృష్ణ అనకాపల్లి పార్లమెంట్ నుంచి సీటు ఆశిస్తున్నారు. దానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా రాలేదా అనే విషయాలు కూడా లేకుండానే డైరెక్ట్ గా మంచి రోజు చూసుకొని నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తాను, ఆయన సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతానని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక విధంగా చూసినట్లయితే కనుక వైసీపీ పార్టీ మార్పులు చేర్పులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు సీట్లు ఇవ్వకుండా కొత్త వారితో మార్పులు చేర్పులు అంటూ కూడా 1, 2, 3 విడతల జాబితాలు సిద్ధం చేసి విడుదల చేయడము, 4వ విడత కూడా సిద్ధమవుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు జనసేన పార్టీలో చూసుకున్నట్లయితే కనుక అన్ని ప్రాంతాలు, ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అదే విధంగా గోదావరి జిల్లాలు, కోస్తా, ఈ 4 ప్రాంతాల నుంచి కూడా బలమైన నేతలు ఎప్పటికప్పుడు కూడా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. కొనదల రామకృష్ణతో పాటు చూసుకున్నట్లయితే కనుక వల్లభనేని బాలశౌరి కూడా గుంటూరు, మచిలీపట్నం ఈ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి కూడా జాయిన్ కావడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 21వ తేదీన మంచి రోజు కావడంతో ఆ రోజే జనసేన పార్టీలోకి ఎక్కువ జాయినింగ్స్ ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే వల్లభనేని బాలశౌరి 21 జాయిన్ అవుతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా కొనదల రామకృష్ణ కూడా చూసుకున్నట్లయితే కనుక మంచి రోజు జనసేనలో జాయిన్ అవుతారని ప్రకటించారు. ఆ రోజే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ పార్లమెంటు స్థానాలలో ఇటు అనకాపల్లి, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ 6 పార్లమెంటు స్థానాలలో ఫోకస్ చేయడం జరిగింది. వాటిలో బలమైన అభ్యర్థులను దించి
గెలుపు కోసం ప్రయత్నించే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. ఇక ఎక్కడైతే జనసేన పార్టీకి పొత్తులో భాగంగా సీట్లు కన్ఫర్మ్ అవుతాయో ఆయా స్థానాల్లో కూడా ఇప్పటికే బలమైన అభ్యర్థులకు సంబంధించినటువంటి 1, 2, 3 సార్ల ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వారితోటి భేటీ కావటం, వారితో పలు విషయాలు కూడా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పొత్తులో ఎన్ని సీట్లు వచ్చినా కానీ ఆ సీట్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళడానికి కూడా జనసేన పార్టీ సిద్ధం కావడం జరిగింది. ఆ వైపునే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు కొనదల రామకృష్ణ జాయినింగ్ కానీ అదేవిధంగా వల్లభనేని బాలశౌరి వీళ్ళిరువురు కూడా పార్టీలోకి వస్తున్నటువంటి శుభపరిణామ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా నూతన జోష్ ఏర్పడటం జరిగింది. అలాగే శ్రీనివాస్, ఇప్పుడు మనం చూసుకుంటే ముగ్గురు నేతలు, అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ నేతలు కూడా అందరూ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు వైసీపీకి సంబంధించిన లొసుగులు అన్నీ కూడా వీళ్ళకి తెలుసు. సో ఇది జనసేనకి ప్లస్ అయ్యే ఛాన్సెస్, కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకో. తప్పనిసరిగా ఇప్పటి వరకు సిట్టింగ్ ఉన్నవారు మార్పులు చేర్పులు అంటూ కూడా వైసీపీ అడావుడి చేస్తుంది. కానీ అదే విధంగా ఆయా నియోజకవర్గాలలో బలమైన సామాజిక వర్గాలకు సంబంధించి, అంటే ఒక సామాజిక వర్గం నుంచి కాకుండా అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి కూడా బలమైన నేతలను ఆహ్వానించడం, వారిని జాయిన్ చేసుకోవడం వల్ల రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా గత 4 సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసినటువంటి జనసేనకి ఎన్నికలు ఒక బూస్ట్ ఇస్తాయని కూడా చెప్పవచ్చు. అలాగే ఉత్తరాంధ్రకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేసి అని చెప్పి కూడా అంటే రామకృష్ణకు సంబంధించి అయితే ఉత్తరాంధ్రకి సంబంధించి స్పెషల్ ఫోకస్గా పెట్టారు. అయితే ఇది ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా ఉత్తరాంధ్రలో ఏమైనా? ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉండటమే కాకుండా ఎక్కువ సార్లు మాజీ మంత్రిగాను పార్లమెంట్ నేతగా పనిచేసినటువంటి కొనగల రామకృష్ణ జనసేనలో జాయిన్ కావటం వల్ల అనకాపల్లి, విశాఖపట్నం ఈ 2 పార్లమెంట్ పరిధిలో కూడా బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆయన ఏ స్థానం కేటాయిస్తారు, ఏ విధంగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారని చూస్తే కనుక తప్పనిసరిగా సీనియర్ నేతగా ఉన్నటువంటి కొనగల రామకృష్ణకి రానున్న రోజుల్లో మంచి స్థాయి పదవిని కూడా ఇచ్చే విధంగా కూడా చూసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే పార్లమెంట్ సీటు ఆశించడమే కాకుండా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్ళడానికి కూడా ఆయనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ వీళ్ళందరికీ సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికే చూస్తే గతంలో వంశీకృష్ణ యాదవ్ జాయిన్ అయినప్పుడు, పంచకర్ణ రమేష్ జాయిన్ అయినప్పుడు కూడా వైసీపీ మాటలు కూడా పదును పెడతాం జరిగింది. మా దగ్గర టికెట్ లేకపోవడం వల్లే వాళ్ళు ఆయనకు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళు మాట్లాడిన పరిస్థితి. అయితే కొనగల రామకృష్ణ గత కొంతకాలంగా పార్టీలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరలా రీఎంట్రీ చేస్తున్న నేపథ్యంలో ఆయన పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి, జనసేన పార్టీ గెలుపును కూడా ఆయన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా తమ పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానించి బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు బడా లీడర్లు. ఇక ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో సమావేశమయ్యారు. అయితే కొనతాల రామకృష్ణ వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కావడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులు, పలు కీలక అంశాలపైన పవన్, కొనతాల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రామకృష్ణ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక శుభముహూర్తం చూసుకొని త్వరలోనే జనసేనలో చేరనున్నట్టు కొనతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కొణతాల రామకృష్ణ 1989లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1991లో కూడా రామకృష్ణ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక 2004లో అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 2004 నుంచి 2009 వరకు దివంగత వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇక వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ఆర్సీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. రెండు 2014లో రామకృష్ణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ రావడంతో వైసీపీకి రాజీనామా చేశారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలపైన పోరాడుతున్నారు. ఈ ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున ఆ ప్రాంతం సమస్యలపైన సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక గ్యాప్ అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణ జనసేన వైపు చూడటంతో ఉత్తరాంధ్రలో జనసేన బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK News.